హలో పీపుల్, నౌవేడేస్ చాలా మంది ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పీసీఓడి అండ్ పీసీఓఎస్. లిటరల్లీ ఈ పీసీఓడి తోటి నేను ఎంత సఫర్ అయ్యానో లాక్డౌన్ టైంలో. అరౌండ్ లాక్డౌన్ స్టార్టింగ్లో అనుకుంటా నాకు పీసీఓడి స్టార్ట్ అయింది. నాకు ఆ టైంలో అసలు తెలియలేదు. బికాస్ నేను లాక్డౌన్ కదా, సో నార్మల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కామన్ అని నేను లైట్ తీసుకున్నా. తర్వాత లిటరల్లీ దానివల్ల నేను వెయిట్ గెయిన్ అవ్వడం అండ్ హెయిర్ లాస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అసలు లిటరల్లీ చాలా చాలా ఫేస్ చేశా. ఇంటర్నల్‌గా జరుగుతున్నది ఏది నాకు తెలియట్లేదు. ఇట్స్ లైక్ కామన్‌గా లాక్‌డౌన్ గదా! సో, అది లైట్ తీసేసుకున్నా. ఆ టైంలో చాలా సఫర్ అయ్యాను. ఆ తర్వాత హాస్పిటల్‌కెళ్ళి డాక్టర్‌తో చూయించుకున్న, మెడిసిన్స్ వాడినా కూడా నాకంత యూజ్ అవ్వలేదు. ఇంకా నా కోసం మా అక్క ఇంకా చాలా రీసెర్చ్ చేసిందనమాట 2022లో. ఇంకా రీసెర్చ్ చేసి ఇలా ఆల్ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ లడ్డు, ఇది డ్రై ఫ్రూట్ సీడ్స్ లడ్డు చేసిందనమాట ఫస్ట్ టైం. సో, దీనికి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఆల్ సీడ్స్ లైక్ పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సియా సీడ్స్ అండ్ నట్స్ లైక్ మన వాల్నట్స్, క్యాషియోస్, బాదం ఇలా తీసుకున్నారు. అండ్ డేట్స్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ తీసుకొని కొంచెం పాన్ మీద లైట్గా ఫ్రై చేసుకొని అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇంకా లైట్గా మిక్సీ చేసుకోవడం. మిక్సీ అంటే లైక్ మరీ స్మాష్ చేసి పౌడర్‌లా చేయకుండా లైట్‌గా స్మాష్ చేసి చేయాలి. అండ్ డేట్స్ తీసుకొని సీడ్స్ తీసేసి పాన్ మీద డేట్స్ వేయించుకోవాలి. అది డేట్స్ లైక్ అలా ఉన్నది గడ్డలాగా లైక్ బెల్లంలా అవుతది కదా! సో, అలా చేసుకుంటే మనకు లడ్డు ఈజీగా చుట్టుకోవచ్చనమాట. సో, ఈ డేట్స్‌ని నీట్‌గా లో ఫ్లేమ్‌లో చేసుకోవాలి. ఆ తర్వాత ఇంతకుముందు మనం డ్రై ఫ్రూట్స్, సీడ్స్ కలిపి మిక్సీ పెట్టుకున్నాం కదా! దాన్ని దీంట్లో కలపాలి. కలిపే ముందు ఏం చేయాలంటే లడ్డు విరిగిపోకుండా నెయ్యి కలుపుకోవాలి. మేము జీఆర్‌బీ నెయ్యి యూజ్ చేసాం. ఎక్కువ కాదు, జస్ట్ 2 స్పూన్స్ అంతే. బికాజ్ విరిగిపోకుండా లడ్డూలు. అలా ఈ లడ్డూలు చిన్న చిన్నగా చేసుకుంటూ ఇంక చేసేసిందనమాట లడ్డూలు. ఇంకివి నేను తినడం స్టార్ట్ చేశా లాక్డౌన్ టైంలో. డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ టు. ఆ తర్వాత లిటరల్లీ నాకైతే మంచి రిజల్ట్స్ కనిపించాయి. ఆ తర్వాత నుంచి ఇంకా నేను ఇంకా మా అక్క ప్రతిసారి ఒక 3 మంత్స్‌కి ఒకసారి చేసేది. చేసిన ప్రతిసారి ఒక 100, 120 లడ్డూలు. అస్సలు ఖరాబ్ అవ్వవు. మనం మంచిగా గాలికి పెట్టుకుంటూ ఉంటే బూజు ఇలాంటివి ఏం రావు. చాలా బాగుంటాయి లడ్డూలు. మన డైలీ రొటీన్‌లో ఇలాంటి లడ్డూలు మనం ఇంక్లూడ్ చేసుకుంటే లైక్ మనకున్న హార్మోన్ ఇంబాలెన్స్ చాలా తగ్గుతుంది. అండ్ నాకైతే చాలా యూజ్ అయింది. మెయిన్‌గా నేను 1 ఇయర్ డాక్టర్ మెడిసిన్స్ వాడి ఆ తర్వాత అసలు ఇక నా వల్ల కాదు అనుకునే టైంలో ఇది నాకు చాలా పనిచేసింది. సో, రైట్ నౌ ఇప్పుడు కూడా నేను తింటున్నాను. బికాజ్ నా రొటీన్ కొంచెం చేంజ్ అయింది. మళ్ళీ ఏమన్నా ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయేమో అన్న థాట్ తోటి ఈసారి నేను చేయించుకొని తింటున్నాను. ఒకేసారి 120 చేయించుకున్నాను. నాకు 60 డేస్ వస్తాయి. సో, చేసేటప్పుడు నాకు అనిపించింది, అరే నేను అప్పుడెప్పుడో ఫేస్ చేశా కదా! ఇది నాతో పాటు ఫేస్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్న థాట్ తోటి మీకు ఈ లడ్డు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.